నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మనమైతే ఈ రోజు నుంచి ఇంకా బిగ్ బాస్ ముచ్చట్ల గురించి చెప్పుకోబోతున్నాం. ఇంకా బిగ్ బాస్ అంటే ఎంత హిట్ అయిన షో మీకు తెలుసు కదండి. ఇంకా బిగ్ బాస్ హౌస్ గురించి, బిగ్ బాస్లో ఉన్న మనుషుల గురించి, బిగ్ బాస్ రివ్యూస్ గురించి, ప్రోమోల గురించి, మొత్తానికి బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ప్రెజెంట్గా అయితే ఇప్పుడు నేను మొన్న చూసిన ప్రోమోల గురించి, ఎపిసోడ్లు అవన్నిటిని బట్టి నా ఒపీనియన్ ఏందో మీతో షేర్ చేసుకుంటాను. ప్రెజెంట్గా అయితే ఇంకా బిగ్ బాస్ అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? నామినేషన్లు లేనిది బిగ్ బాస్ అయితే ఉండదు. ఇంకా మన బిగ్ బాస్ గురించి అయితే తెలిసిందే. ఆయన అంతా ఇట్లా మొత్తం ట్విస్ట్లు పెట్టి నామినేషన్లను అయితే మన కోసం రెడీ చేసిస్తారు. ఈసారి ఫస్ట్ వీక్ నామినేషన్స్ కోసం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఇచ్చిండు. ఇంట్రెస్టింగ్ అని నేనైతే చెప్పను, కొంచెం విచిత్రంగానైతే ఉంది. మొత్తానికైతే 2 టీమ్ల లాగా డివైడ్ చేసిండు అనమాట. ఒకటేమో టెనెంట్స్ అని, ఇంకొకటేమో ఓనర్స్ అని. ఈసారి నామినేషన్ హక్కు రావాలి అంటే ఇట్లా 2 గ్రూపులను డివైడ్ చేసి ఒక గేమ్ ఆడి నామినేషన్ హక్కు అయితే పొందొచ్చు. ఇప్పుడు బేసిక్గా ఆయన ఏమన్నాడంటే ఓనర్లందరూ ఇంట్లో ఉండొచ్చు, టెనెంట్లందరూ బయట పోయి ఉండాలి. ఇది ఎక్కడండి? అంటే ఇప్పుడు వాళ్ళు బయటనే వండుకుంటారా? తిండి కూడా తినొద్దా? ఇదైతే తప్పే కదా. మొత్తానికైతే ఇప్పుడు మనకి టెనెంట్లలో, ఓనర్లలో ఇట్లా గ్రూపుల్లాగా డివైడ్ చేసి గేమ్ అయితే ఆడి నామినేషన్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పిండు. ఇప్పుడు ఓనర్లు అయితే ఇంట్లో ఉండాలంట, టెనెంట్లు అయితే బయట ఉండాలి. ఇప్పుడు టెనెంట్లలో ఇద్దరు కలిసి గేమ్ ఆడి గెలిచిన వాళ్ళకి నామినేట్ చేసే హక్కు అయితే వస్తుందని బిగ్ బాస్ అయితే చెప్పిండు. ఇప్పుడు వచ్చిన హక్కు కూడా మళ్ళీ ఓనర్లే సెలెక్ట్ చేయాలి లాస్ట్లో. నామినేషన్లలో ఎవరు ఒకరిని ఎంచుకోవాలన్నమాట లాస్ట్లో. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే మొత్తానికి మనం ఒక 8 నామినేషన్ల వరకు అయితే వచ్చినాయి. ఈ మొత్తం ప్రక్రియలో అయితే ఇంకా నామినేషన్ వీక్ అంతా ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎట్లా కొట్టుకుంటారు, ఆ తిట్టుకోవడం ఏంది ఒకరినొకరు, ఇంకా లిటరల్గా ఇంకా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం ఒకటే తక్కువ ఉంటుంది ఇంకా నామినేషన్లలో అయితే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు నామినేషన్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకరినొకరు అయితే తిట్టుకోవడం. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, అంటే ఇప్పుడు నామినేషన్లలో మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఇప్పుడు నిన్ను ఎందుకు నామినేట్ చేసినా అనైతే ఒక రీజన్ అయితే మనకు చెప్పాలి. ఆ రీజన్ చెప్పినప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఏడుపు ఎందుకు వస్తుందండి? అంటే అనవసరంగా ఊరికే ఇమోషనల్గా డ్రామా క్రియేట్ చేసి టీఆర్పీ కోసం అన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇంకా బిగ్ బాస్ అంటేనే టీఆర్పీ కాబట్టి. బట్ ఇట్లా ఊరికే ప్రతిదానికి ఏడ్చి అయితే సాధించి ఇప్పుడు ఏడ్చినంత మాత్రం నామినేట్ అయితే చేయకుండా పోరు కదా. అదేదో కొంచెం చక్కగా మాట్లాడుకుంటే మంచిది అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇమోషనల్గా ఊరికే డ్రామా చేయకుండా మొత్తానికైతే మొత్తం ఇట్లా మంచిగా నామినేషన్ వీక్ అయితే గట్టిగానే నడుస్తుంది. 3rd డే నడుస్తుంది. ఇప్పుడు ఎవరెవరు నామినేట్ అయినరో మనం ఒకసారి చూద్దాం. మొత్తానికి అయితే ఒక 8 నామినేషన్లు వచ్చినాయి. ఆ 8 నామినేషన్లలో మనకున్న పేర్లు: సంజన, రీతు చౌదరి, శ్రేష్ఠి, సుమన్ శెట్టి, ఇమాన్యుల్, తర్వాత తనూజ, తర్వాత రాము రాథోడ్, తర్వాత డీమన్ పవన్. ఈ 8 మందిని అయితే నామినేషన్లు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ వీక్ నామినేట్ అవుతారు అన్నదైతే మనం వేచి చూడాల్సింది. లాస్ట్కి మొన్న ఇప్పుడు జరిగిన గ్రూప్ డిస్కషన్లు అయితే ఎట్లా చెప్పిండ్రు ఆ ప్రోమో నేను చూసిన దాని ప్రకారం అయితే అందరు కలిసి ఒకరిని సెలెక్ట్ చేయాలి అని ఓనర్లను అడిగినప్పుడు బిగ్ బాస్ వాళ్ళందరూ కలిసి సంజన పేరును అయితే చెప్పిండ్రు మొత్తం కలెక్టివ్గా. మరి ఇంకా ఆమె ఏం చెప్పినా కూడా నాకు ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, నాకు నేను ఇది చెయ్యా అది చెయ్యా అని అయితే అంటున్నట్టయితే మనకైతే పోర్ట్రే చేస్తారు. అట్లనే ఇంకా మొత్తానికి ఇప్పుడు లాస్ట్కి సంజన ఎలిమినేట్ అవుతుందా కాదా అనేది మనం చూడాలి. గట్టిగానైతే నామినేషన్ వీక్ నడుస్తుంది. కానీ ఇంకా మనం చూసినట్లయితే ఎలాగో ఇంకా డ్రామా మస్తు వీకెండ్ వరకు నడిచేది ఉంది కాబట్టి ఇంకా ఎవరెవరు నామినేషన్లలో ఎట్లా పోటీ ఇస్తారు, ఎట్లా గొడవ పడతారు, ఎట్లా వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకుంటారు అన్నదైతే మనం చూడాల్సి ఉంది ఇంకా. సో ఇది మన ఇప్పటి వరకు ఉన్న నేను చూసిన బిగ్ బాస్ ప్రోమోలో ఎపిసోడ్లను బట్టి ఇది నా రివ్యూ అనమాట. అసలు మీకేమనిపిస్తుంది? అసలు బిగ్ బాస్లో ఇంత ఎమోషనల్ డ్రామా అవసరమా? అంటే ఇంత ఏడ్చి సాధించి పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉంది అని మీరు అనుకుంటుండ్రా? ఇట్లా కాకుండా ఇంకా బెటర్గా ఎవరెవరైతే గేమ్ ఆడొచ్చు, అసలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామనర్లలో అయి ఉండొచ్చు, సెలబ్రిటీలలోనైనా అయి ఉండొచ్చు. అసలు మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు? మీ ఫేవరెట్ కామనర్ ఎవరు? అసలు ఎవరు మంచిగా గేమ్ ఆడుతుండ్రని మీరు అనుకుంటుండ్రు? ఎవరైతే ఎలిమినేట్ అయిపోతే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటుండ్రో కింద కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు కీప్ వాచింగ్ ఓకే టీవీ.